అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా థియేటర్లకు సంబంధించి కూడా అంటే మీరు మామూలు రెగ్యులర్ యాక్టర్ అయితే మీరు సమాధానం చెప్పరనుకోండి, బట్ మీరు ఈ అవసరానికి యాక్టర్ అయ్యారు కాబట్టి ఈ సినిమాలకు సంబంధించి కూడా పెద్ద మాఫియా ఉంటుంది. ఓ పెద్ద అసలు వీళ్ళు ఏంటంటే ఈ థియేటర్లు అసలు బయటి వాళ్ళని ఎవరు రానియరు, బయటి వాళ్ళని మామూలు చిన్న సినిమా వచ్చిందంటే దాన్ని నడిచే పరిస్థితి ఉండదు. ఇట్లాంటి రకరకాలుగా దీన్ని బ్రేక్ చేయలేమంటారు. అంటే మీరు ఇండస్ట్రీ మామూలుగా వాళ్ళు ఒక ఇండస్ట్రీగా వాళ్ళు పని చేసుకుంటుండ్రు. మా సినిమా వస్తే ఎవరో మా సినిమా మా ధరకు ఇంకో ధరకు కొనాలనేది కాకుండా వాళ్ళే ఒక సిస్టమ్ తయారు చేసుకున్నారు. థియేటర్స్ ఉన్నాయి వాళ్ళకు, కాబట్టి వాళ్ళు న్యాచురల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు న్యూస్ 18 ఉన్నది, తన ఛానల్స్ అన్నిటి కూడా త్రూ దిస్ నెట్వర్క్ ఇట్ టెలికాస్ట్. అట్లనే వాళ్ళు ఒక వాహకాన్ని పెట్టుకున్నారు. ఇగో ఈ సూర్యాపేటలో ఉంటే ఈ థియేటర్లు మనవి, ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటాయి మన వాళ్ళే పర్చేజ్ చేసుకొని మరి సినిమా ఆడిపించడానికి పడుతున్న శ్రమగానే చూస్తాను నేను. బట్ మీరన్నది ఎప్పుడు న్యూ కామర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, తర్వాత ఒక ఇండస్ట్రీలో అంత టైకూన్ కాని వ్యక్తో లేకపోతే అంత పరిచయాలు లేని వ్యక్తో వచ్చినప్పుడు చాలా చిన్న సినిమాలు నాకు తెలిసి ఈ స్టూడియోని దాటవు. ఏది మన ఎడిటింగ్ స్టూడియో దాటని చాలా ఉంటాయి. దాంట్లో వాళ్ళు పాపం వాళ్ళ టాలెంట్ను డబ్బును వాళ్ళ జీవితాన్ని పెట్టి ఉంటారు. అంటే ఇంకోటి ఏంటంటే మనకి డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు నేను పెట్టేసుకుంటా యూట్యూబ్ పెట్టుకేసుకుని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసి ఓటీటీ ఒక బెస్ట్ వే అయింది, యూట్యూబ్ అయింది. అంటే తర్వాత ఏంటంటే కానీ చాలా మందికి ఏంటంటే థియేటర్ల సినిమా ఆడాలనేది కొంత ఉంటుంది, ఆ కళ చాలామందికి నెరవేరు. కానీ నేను దీన్ని పెద్ద మాఫియా ఇట్లా చిత్రీకరించాను, కానీ వాళ్ళు సస్టైన్ కావాలంటే కూడా ఈ సిస్టమ్ కావాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఎక్స్ ఫేవర్గా ఉన్నాయంత కూడా ఆ ట్రీతో వెళ్ళిపోతుంది. వై ఉన్నారు అనుకోండి, వై ట్రీతో పోతుంది. నిజంగా కోవిడ్ తర్వాత చాలా పాఠాలు నేర్చుకున్నారు చాలా మంది. కోవిడ్ తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళే హ్యాబిట్ చాలా మందికి తగ్గింది. ఎవరు ఊర్లలో కూడా థియేటర్ అయిపోయాయి, ఇల్లు ఒక థియేటరే కదా. దీనికి ఒక స్పెసిఫిక్ స్టిపులేటెడ్ టైం పెట్టుకొని 10 o'clock షో చేస్తారు పోవాలన్నట్టు లేదు కదా. ఎవ్రీ టైం ఇప్పుడు ఆన్ డిమాండ్, ఇప్పుడు చూడాలనుకుంటే చూడొచ్చు, అది ఒక అడ్వాన్స్మెంటే. బట్ ఏదున్నా నేను అంటున్నా ఇండస్ట్రీలో ఈ మొడాలిటీ సెట్ చేసి కూడా చాలామంది సస్టైన్ అవుతున్నారు. ఏది మేము తీస్తాం మేము వేసుకుంటాం అనే కల్చర్ కూడా బెటర్గానే ఉన్నది. కాకపోతే న్యూ సబ్జెక్ట్స్ ఇప్పుడు మన లాంటి సినిమాలు తీస్తే ఫస్ట్ వాళ్ళు తలకాయ కోరుకుంటారు, మరి ఈ సినిమా చూపించాలి ఎట్లా అని. దాంట్లో లేకపోతే ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలను, లేకపోతే నేనేమో ఇప్పుడు యూత్ సాంగ్ పెట్టాలని నేను అనుకున్నా ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు. ఎందుకు ఇది కంప్లీట్ ఏదో చరిత్రను సీరియస్ పాలిటిక్స్ చెప్పినట్టు ఏమి ఉండదు మూవీ. బట్ యూత్కి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే ఒక పాట ఉండాలి, మీన్స్ అదేదో ఐటమ్ సాంగ్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.